మీరు నటించిన చిత్రాల్లో మీకు బాగా ఇష్టమైనది? శివ, మన్మధుడు, గీతాంజలి. టపిమని చెప్పేయాలి. గీతాంజలి. రైట్. సార్ ఈ క్వశ్చన్ అంటే వెంటనే చెప్పక్కర్లేదు, మీరు టైం తీసుకునే చెప్పొచ్చు. అక్కినేని నాగేశ్వరరావు గారికి, నాగార్జున గారికి మాత్రమే పాసిబుల్ అవుతుంది. అప్పుడు శ్రీదేవి గారు మీతోనూ యాక్ట్ చేశారు, నాగేశ్వరరావు గారితో యాక్ట్ చేశారు. ఇప్పుడు రకుల్ చైతుతోనూ యాక్ట్ చేశారు. రానుండో వేడుకు చూద్దాం. ఇప్పుడు మీతో కూడా ఎందుకు అక్కినేని ఫ్యామిలీకే పాసిబుల్ అవుతుంది? అది నేను చెప్పాల్సింది కాదు కదా, చెప్పాలి మీరే. ఆన్సర్ నేను ఎక్కడ చెప్తాను. మేబీ ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటున్నారు, సో పాసిబుల్ అయింది. 30 years ఇండస్ట్రీ, మీరింటి ఇక్కడికి వచ్చి, కానీ యూఆర్ ఆల్వేస్ లుకింగ్ లైక్ 30 years ఓన్లీ. I'm 30 again. Just turning సుమ గారు 30 చెప్పినట్టు again ప్రీమియర్ this year. 30, Prime 30s This month. ప్రైమ్ 30s. Prime 30s లో ఉన్నా. రైట్. నాగ చైతన్య యాక్ట్ చేసిన సినిమాల్లో మీకు నచ్చింది? మజిలీ, ప్రేమం, సవ్యసాచి. మజిలీ. నైస్. ఇప్పుడు చాక్లెట్ ఇవ్వాలా? మీకు నచ్చినప్పుడే ఇవ్వాలి, ఓకే. ఇబ్బంది ఏం లేదు. సార్ మీరు చాలా మంది బ్యూటిఫుల్ హీరోయిన్స్ తో వర్క్ చేశారు. సో మీ ఫేవరెట్ హీరోయిన్ అంటే ఏం చెప్తారు? నా దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి. చెప్పండి. శ్రీదేవి గారు, విజయశాంతి గారు, రమ్యకృష్ణ గారు, ఇప్పుడు రకుల్. రమేష్. రమ్యకృష్ణ గారు, వావ్. ఆవిడతో చాలా సినిమాలు చేశారు కదా, మీకు ఫేవరెట్ మూవీ ఏంటి? ఫేవరెట్ మూవీ ఈ మధ్య కాలం చేసిన సోగ్గాడే చిన్న, నాకు బాగా ఇష్టమైన సినిమా. చాలా బాగుంటుంది, Yeah, మా ఇద్దరి పాటలు కూడా combination. బ్యూటిఫుల్ గా ఉంది. Yeah. రైట్. మీ సినిమాల్లో మళ్ళీ సీక్వెల్స్ చేయాల్సి వస్తే దేన్ని ఎంచుకుంటారు? నిన్నే పెళ్ళాడతా, రక్షణ, కింగ్. నిన్నే పెళ్ళాడతా, రక్షణ, కింగ్. కింగ్. వీటిలో సీక్వెల్స్ చేయాల్సి వస్తే రక్షణ అనేది బెటర్ అవుతుంది, ఎందుకంటే ఒక పోలీస్ క్యారెక్టర్ ఈజీ. చాక్లెట్, థ్యాంక్ యూ. పోలీస్ క్యారెక్టర్ ఈజీ టు డూ ఇట్. రైట్. మీకు చాలా ఫ్రెండ్లీగా అనిపించే హీరోస్ ఎవరు? బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, వెంకటేష్ గారు, మీ జనరేషన్ హీరోస్. నాకు దీంట్లో ఇద్దరు చెప్పాలి, బోత్ ఆర్ ఈక్వల్లీ గుడ్. దట్ ఈస్ చిరంజీవి గారు అండ్ నాతో వెంకటేష్ గారు. ఇద్దరు అంటే మేము బాగా ఫ్రెండ్స్, గుడ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడున్న యంగ్ జనరేషన్లో, యంగ్ జనరేషన్ హీరోస్లో మీకు నచ్చిన హీరో? మీ ఇంట్లో వాళ్ళు కాదండి, విజయ్ దేవరకొండ, శర్వానంద్, నాని. ఇప్పుడు నచ్చిన యంగ్ హీరోస్? Yes. ఇప్పుడు నచ్చిన యంగ్ హీరోస్ అంటే విజయ్ దేవరకొండ ఈ మధ్యనే వచ్చారు, అందుకే యంగ్ హీరో. లాస్ట్ 1 year. నాని వచ్చి చాలా రోజులైంది. చాలా రోజులు, ఎట్లా కంపేర్ చేస్తారు? అంటే మా కౌంట్ లో అలాగే ఉంది సార్. అది కుదరదు, నేను అంటే ఒప్పుకోను. వీళ్ళంతా ఒకే ఏజ్ గ్రూప్ కాబట్టి. జస్ట్ 2 years బ్యాక్. సో విజయ్ దేవరకొండని తీసి ఇంకేమైనా పేరు పెట్టుకోమంటారా మమ్మల్ని? అదే సేమ్ ఆ ఏజ్. ఇప్పుడు బాలకృష్ణ, చిరంజీవి గారు, వెంకటేష్, నాగార్జున అంటే 1 generation, 1 దీంట్లో వచ్చారు. సో శర్వానంద్, నానితో పాటు సుమంత్. దిస్ ఐ లైక్ నాని వెరీ మచ్. సార్ మళ్ళీ మీరు సీక్వెల్ చేయాల్సి వస్తే దేన్ని ఎంచుకుంటారు? నిన్నే పెళ్ళాడతా, రక్షణ, కింగ్ అని నేను యాడ్ చేస్తున్నా. శివ. మళ్ళీ శివ అయిపోయింది కదా, శివ మూవీ ఇప్పుడే అయిపోయింది. అయిపోయింది. క్వశ్చన్ అయిపోయిందమ్మా. సారీ అండి, సారీ. మీ నాన్నగారు చేసిన సినిమాల్లో ఏ సినిమాని రీమేక్ చేయాలనుకుంటారు చేయాల్సి వస్తే? దేవదాసు, ప్రేమాభిషేకం, మేఘ సందేశం. నన్ ఆఫ్ దెమ్. ఓకే. పోనీ మీకు ఇష్టమైన మూవీ ఏంటి మీ నాన్నగారు చేసిన మూవీస్లో? నాకు ఇష్టమైన మూవీస్ చాలా ఉన్నాయి. మాయాబజారు, దాంట్లో నాన్నగారు కాకుండా చాలా మంది ఉన్నారు. Yes. మిస్ అమ్మ, మూగ మనసులు ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిమ్స్. ఓకే. అందుకనే ఈ 3 సినిమాల్లో చెప్పిన నాకు ఫేవరెట్ కాదు. దేవదాస్ ఇస్ అల్టిమేట్ క్లాసిక్. సో అండ్ మీరు కూడా దేవదాస్ చేశారు రీసెంట్గా. ఇది వేరు, కామెడీ దేవదాస్. అఖిల్ హీరో కాకపోతే ఏ ప్రొఫెషన్ లో రాణిస్తారని మీరు అనుకుంటున్నారు? ప్రొడ్యూసర్, క్రికెటర్, బిజినెస్ మ్యాన్? వాడి ఇష్టం, నేనెవరు చెప్పడానికి? యువర్ ఫాదర్ సార్. నో, ఐ విల్ నెవర్ టెల్. మై ఫాదర్, మా నాన్నగారు నాకు ఎప్పుడు చెప్పలేదు. ఇట్స్ జస్ట్ యువర్ గెస్సింగ్. ఆయన దాంట్లో రావాలి అని కాదు. ఐ వాంట్ హిమ్ టు బి ఎ హీరో ఓన్లీ. అండ్ చైతు యాక్ట్ చేసిన సినిమాల్లో మీకు నచ్చిన మూవీ? ఆల్రెడీ అయిపోయింది. అది కూడా అయిపోయిందా?
మీరు ఫుడీ అని అనొచ్చా? ఒకవేళ అంటే మీరు Absolute నాన్ వెజ్ లో foodie. మీకు ఇష్టమైనది ఏంటి? నాన్ వెజ్ లో మీకు ఇష్టమైన ఐటమ్ ఏంటి? చికెన్, మటన్, సీ ఫుడ్? ఆల్ ఆఫ్ దట్ ఐ ఈట్. ఇట్ హ్యాస్ టు బి హెల్తీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏదైనా సరే హెల్తీగా ఉండాలి. ఓ కారాలు మసాలాలు వేసేసి అసలు దాని టేస్ట్ తెలవకుండా చికెన్ తింటున్నావా, మటన్ తింటున్నావా, ఫిష్ తింటున్నావా అని తెలవకుండా అన్నీ ఒకే రకంగా ఉంటాయి. ఎందుకంటే మనకి టేస్టింగ్ ఓన్లీ మసాలా. సో ఐ ఈట్ ఎవ్రీథింగ్. మీ అబ్బాయి నాగ చైతన్య వంటలు బాగా చేస్తారని కోడలు చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పారు. అవునా? మరి మామగారు ఆవిడకి అసలు నాగార్జున ఏమీ చేస్తారా చేయరా? వాడు నా దగ్గరే నేర్చుకున్నాడు. మీరు బాగా కుక్ చేసే డిష్ ఏంటి సార్? అంటే మీ ఫేవరెట్ డిష్ ఏం కావాలి? వాట్ యూ నీడ్? అంటే ఏది హౌ బాగా డు ఐ చేస్తారు? సే ఎవ్రీథింగ్? ఇంట్లో మీరు చేస్తే ఇది మా నాన్నగారు బాగా చేస్తారు అని మీ ఇంట్లో ఎవ్రీథింగ్ వాళ్ళు. ఐ కుక్. ఆల్ ఆఫ్ దెమ్. కాంటినెంటల్ డిషెస్, ఇండియన్ డిషెస్, నార్త్ ఇండియన్ డిషెస్, రాజస్థానీ బిర్యానీ, ఇన్నొచ్చా మీకు? వాట్ ఎవర్ యూ వాంట్. ప్లీజ్ ఒక్కసారి మా ఇద్దరిని మీ ఇంటికి పిలవండి భోజనానికి. తప్పకుండా రండి. సో మూవీ సక్సెస్ అయిపోయింది. ఇన్ని క్వశ్చన్స్ అడిగితే మీరు 10 అడిగితే మీరు 2 ఇచ్చారు. అంటే Of course. పెద్ద గొప్పగా లేవు క్వశ్చన్. సార్ మర్చిపోయాను సార్, మీరు జనరల్ గా మీకు మెమరీ చాలా తక్కువ అని అంటుంటారు. నిజంగా మీరు గజనీనా సార్? Memory చాలా గజని తక్కువ. కాదు, అనవసరమైన గుర్తుపెట్టుకోను. అంతేనంటారా? ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్ అయ్యి గుర్తుపెట్టుకోను నేను. నేను కూడా గుర్తుపెట్టుకున్నాను. అది. సో అనవసరమైన గుర్తుపెట్టుకోను నేను. సో సో అవసరమైన గుర్తుపెట్టుకుంటాను. ఎందుకు మన బ్రెయిన్ని ట్యాక్స్ చేయడం. యాంకర్గా, యాక్టర్గా, ప్రొడ్యూసర్గా 3 క్యారెక్టర్స్ని పోషిస్తున్నారు మీరు. సో ఏది మిమ్మల్ని కంఫర్ట్ జోన్లో ఉంచుతుంది, ఏది మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు? ఈవెన్ ఫ్యామిలీ కూడా. యాక్టర్ యాక్టర్. ఇస్ ది మోస్ట్ కంఫర్ట్ జోన్. వావ్. సార్ ఒకవేళ మీరు హీరో అవ్వకుంటే అప్పుడు మీరు ఏమయ్యేవాళ్ళు? హీరోని. హీరోనే. నో ఛాన్స్. నేను వేరేదేమీ ఆలోచించలేదమ్మా. ఆలోచించుంటే చెప్పేవాడిని. ఇప్పటి వరకు ఆ థాట్ ప్రాసెస్ లేదు, ఆ ఆలోచన లేదు. అప్పటి వరకు చదువుకున్నారు బట్ కదా సార్, ఒకవేళ 23 హీరో years వరకు. అవ్వకపోయింటే ఏదో థాట్ వచ్చేది, దాంట్లో ఐ వుడ్ హావ్ బీన్ వెరీ గుడ్. రైట్. అది కూడా లాస్ట్ బాగా బట్ చేశారు. నాట్ లీస్ట్ సార్, మన్మధుడు అందంగా ఉంటారు. నేను మీ దాని గురించి ఏం కంప్లైంట్ చేయట్లేదు. సో లుకబుల్గా మీరు చాలా అందంగా ఉన్నారు కాబట్టి ఇంతమంది ఫ్యాన్స్, అందులో మేము ఈరోజు ఈ ఇంటర్వ్యూ. లోపల హార్ట్ కూడా చాలా అందంగా ఉంటుందని మీతో కలిసి పనిచేసిన చాలా మంది చెప్తూ ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ. ఈ కాసేపు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన తర్వాత మీరు ఎంత ఫ్రెండ్లీయో, మాకు కూడా తెలుసు ఎంత Weekend అందగాళ్ళో చూద్దాం. మాకు అర్థమైపోయింది. అర్థమైందా? ఓకే ఓకే. నో, ఎదుటి వాళ్ళ బట్టే ఉంటుంది హౌ ఐ రిఫ్లెక్ట్. మీరు కొంచెం arrogant-గా ఇదిగా బిహేవ్ చేస్తే అలాగే వస్తుంది రిప్లై. సో ఎదుటి వాళ్ళు బట్టే ఇంకోళ్ళ అందం కానీ ఇంకోళ్ళ మంచితనం కానీ ఉంటుంది. సార్ ఈ మంత్ లో మీ బర్త్డే కూడా ఉంది కదా సార్, బర్త్డే సెలబ్రేషన్స్ ఏంటి అండ్ ఫ్యామిలీ ట్రిప్ ఏమైనా ప్లాన్ చేసుకున్నారా? ఎస్, ఫైనల్ కంప్లీట్లీ విత్ మా 2 పిల్లలు, 2 అబ్బాయిలు ప్లాన్ చేశారు నా కోసం అండ్ మా ఫ్యామిలీతో. సో ఎక్కడికి? అది వాళ్ళు దేర్ సర్ప్రైజింగ్ మీ.